అధ్యక్ష. ఒక గౌరవ మంత్రి గారు లెజిస్లేటివ్ మంత్రిగా వారికి బాధ్యతయుతమైనటువంటి పదవిలో ఉన్నటువంటి వ్యక్తి ఇంత మిస్లీడ్ చేయడం కరెక్టా అధ్యక్ష? ఇది అరే ఎందుకు లక్ష్మణ్ గారు, నేను ఏమంటున్నాను, మీరు ఓపిక వినాలా, నేను చెప్పేది వినండి ప్లీజ్ అండర్స్టాండ్. సార్ ఎంత మిస్లీడ్ చేస్తా ఉన్నాడంటే, కేంద్రానికి అటు అధికారం ఉందట, కేంద్రం అనుకుంటే డైరెక్ట్గా ఒక అటానమస్ బాడీని తీసుకెళ్ళి చేయమని చెప్పొచ్చట. మీరు అడిగే వరకు ఒక లెటర్ ఇవ్వండి, మరి నిజంగా మీకు అంత చిత్తశుద్ధి ఉంటే ఒక లెటర్ ఇవ్వండి. రేపు 48 hours లోపల సిబిఐ ఎంక్వైరీ మొదలెట్టకుంటే నేను కూడా ఈ రాజకీయాల నుంచి తప్పుకుంటాను తెలియజేస్తా ఉన్నాను. మరి ఈరోజు ఈ రకంగా సభను తప్పుదో పట్టించే ప్రయత్నం చేయడం ఇది మంచిది కాదు. ఇంకొకటి చెప్తాడు అధ్యక్ష, హైకోర్టు అడిగిందంట. అరే హైకోర్టు చెప్పింది కదా సిట్టింగ్ జడ్జి తోటి పాసిబుల్ కాదని చెప్పి, సిట్టింగ్ జడ్జిని ఇవ్వలేనని చెప్పి హైకోర్టు చెప్పిన తర్వాత కూడా ఈరోజు మళ్ళీ దాని గురించి గమనం ఉన్నారంటే దీని వెనుక ఏదో మతలం ఉన్నది అధ్యక్ష. దానివల్లనే వీరిద్దరు కొల్లుడు అవుతున్నారని చెప్పడానికి ఇది ఒక ఆధారం చాలా అధ్యక్ష. నిజంగా చిత్తశుద్ధి ఉంటే ఈ రోజైనా సరే మీరు సిబిఐకి ఇవ్వండి. లేదంటే మీరిద్దరు మ్యాచ్ ఫిక్సింగ్ లో భాగమని మీ కంట్రోల్లో పెట్టుకొని వాళ్ళని బ్లాక్మెయిల్ చేసి మీరు ముందుకు సాగాలని ఆలోచిస్తున్నారని, మీరు ఖచ్చితంగా ఒక మాడిఫైడ్ ఇంటెన్షన్ తోటే ముందుకు వెళ్తా ఉన్నారని, మీరు ఇద్దరు కలిసి కట్ట ఆడుతున్న నాటకం అని చెప్పి ఇది రుజువవుతుంది అధ్యక్ష. మీరు ఈ రకంగా మీరు తప్పుడు సమాచారాలు ఇవ్వడం ఏంది అధ్యక్ష? ఒక ముఖ్యమంత్రి హోదాలో రేవంత్ రెడ్డి గారు, ఒక మంత్రి హోదాలో శ్రీధర్ బాబు గారు. ప్రభుత్వ రంగంలో ఒక స్టేట్ గవర్నమెంట్ మీద మీరు కాన్సెంట్ ఇవ్వకుండా, ముఖ్యమంత్రి గారు కానీ మీ ప్రభుత్వం కానీ కాన్సెంట్ ఇవ్వకుండా కేంద్ర ప్రభుత్వము ఎక్కడ కూడా ఈ సిబిఐ ఎంక్వైరీ చేసే అధికారం లేదు. దానికోసము మేము పదే అడుగుతా ఉన్నాం. మీరు ఒక్క లెటర్ ఇవ్వండి ముఖ్యమంత్రి గారు, లేకుంటే ఇక్కడ తీర్మానం చేయండి, 48 గంటల లోపల సిబిఐ ఎంక్వైరీ చేపించే బాధ్యత మాది. మీరు ఎందుకు భయపడతా ఉన్నారు సిబిఐ ఎంక్వైరీ? ఏ రకంగా మీరు ఎందుకు భయపడతా ఉన్నారు? దాంట్లో మరి మీ వాళ్ళ పేర్లు ఏమైనా ఉన్నాయా? మీ మిత్రుల పేర్లు ఏమైనా ఉన్నాయా? దేనికోసం ఊరికే పిల్లర్లను చూసి క్రాకులు చూసి వస్తే ఏమొస్తుంది అధ్యక్ష? కడుపులు ఉంటుందా? పిల్లర్లను చూసి వద్దాం, కాళేశ్వరం పోయొద్దాం, నీటిని చూసొద్దాం. గత ప్రభుత్వం కూడా నీళ్ళని చూడతాను ఒకసారి బస్సులు పెట్టిర్రు, ఈయనమ్మ పిల్లలను చూడతానికి బస్సులు పెట్టిర్రు. దీనివల్ల కాదు అధ్యక్ష. ఈ రోజు నిజంగా చిత్తశుద్ధి ఉంటే మీరిద్దరు ఒకటి కాదంటే, మీకు ఇద్దరి మధ్యన లోపాయికారు ఒప్పందం లేదంటే మీరు ఈ రోజైనా సిబిఐ ఎంక్వైరీకి సిద్ధం కండి. 48 గంటల్లో సిబిఐ ఎంక్వైరీ చేయించే బాధ్యత మా భారతీయ జనతా పార్టీ అని తెలియజేస్తా ఉన్నాను అధ్యక్ష. ఈ రకంగా మీరు తప్పుడు మాటలతోటి మరి హౌస్ని మిస్లీడ్ చేయడం సంబంధించిన కాదు, ఇది మంచి పద్ధతి కాదని చెప్పి తెలియజేస్తా ఉన్నాను అధ్యక్ష. ఈరోజు పూర్తిగా ఇరిగేషన్ కూడా అధ్యక్ష, ఇరిగేషన్కి మీరు కేటాయించిన నిధులు ఎంత అధ్యక్ష? ఇరిగేషన్లో దాదాపు 22,000 కోట్ల రూపాయలు రీపేమెంట్కే పోతుంది. 13,500 కోట్ల రూపాయలు కాంట్రాక్టర్ల పేమెంట్స్కి పోతుంది. 13,500 కాంట్రాక్టర్ పేమెంట్స్కి పోగా 22,000 కోట్ల రూపాయలు మరి దాదాపుగా రీపేమెంట్స్కి ఇంట్రెస్ట్కి పోగా 35,000 కోట్ల రూపాయలు ఇస్తే ఆడికాడికే సరిపోతుంది అధ్యక్ష. అటువంటిది 28,000 కోట్లు ఇచ్చి చేతులు దులుపుకొని ప్రాణహిత సేవలు కడతారట. అయిపోయి వచ్చేసిందా ఇంటిమేషన్? అయ్యగారు మా మినిస్టర్ గారు చెప్పేసిండ్రు, నేను కూడా ఎక్కువ టైం తీసుకోను సార్, వాళ్ళకేమో 2 గంటలు ఇస్తారు సార్, వాళ్ళకి 2 గంటలు ఇస్తారు. ఇక చెప్పొస్తూనే ఉన్నాడు, చెప్పగానే బెల్లు కొడుతూనే ఉన్నారు. నేను ఒకటే చెప్తా ఉన్నాను అధ్యక్ష, ఈరోజు ఒకటే చెప్తా ఉన్నాను అధ్యక్ష, ఇరిగేషన్లో మీరు ఏ రకంగా ప్రాణహిత సేవలు కడతారు, ఏ రకంగా మీరు చెప్పినటువంటి మేనిఫెస్టోలో చెప్పినటువంటి మరి అంశాలన్నీ కూడా మీరు ఏ రకంగా పూర్తి చేస్తారు? ఏఎంఆర్ ప్రాజెక్టు దగ్గర నుంచి మరి పూర్తిగా దాదాపుగా 18 లిఫ్ట్ ఇరిగేషన్లతో సహా 18 ప్రాజెక్టులు మీరు మెన్షన్ చేస్తున్నారు కదా. మరి దాంట్లో మీకు కావాల్సిన దానికి ఎన్ని వేల కోట్ల రూపాయలు అవసరం పడుతుందో చెప్పకుండా, మీకు రీపేమెంట్స్కి సరిపోయిన డబ్బులు కూడా మీరు ఇవ్వకుండా, కాంట్రాక్టర్ పేమెంట్స్ కూడా సరిపోయిన డబ్బులు మీరు ఇవ్వకుండా 28,000 కోట్లు గతంలో ఇచ్చినటువంటి ప్రభుత్వ లెక్కల ప్రకారం మీరు కూడా అదే నంబరు ఒక 2-3 కోట్లు అటు ఇటు చేసేసి మీరు ఇలా బడ్జెట్ రిలీజ్ మీరు ఓటన్ అకౌంట్ చెప్పేసి ఈరోజు ప్రజల్ని మిస్లీడ్ చేస్తూ ఉన్నారు, సభను మిస్లీడ్ చేస్తూ ఉన్నారు.
మీరు పూర్తిగా ఇది డొల్లా, ఇది ఒక డొల్లా బడ్జెట్. ఇది ప్రజల్ని మోసం చేసే బడ్జెట్. మీరు ఇచ్చిన హామీలు నెరవేర్చలేని బడ్జెట్. మీరు ఇచ్చిన ఏ ఒక్క హామీ ఇలా పూర్తిగా నెరవేర్చలేని బడ్జెట్. 4 రోజుల తర్వాత పాపం ఎమ్మెల్యేలు కూడా నియోజకవర్గంలో తిరగాలంటే తిరగలేని పరిస్థితి వస్తుంది అధ్యక్ష. ఈ రకంగా మీరు ఇచ్చినటువంటి హామీలను ప్రజలు ప్రశ్నించడం మొదలు పెడితే ఎమ్మెల్యేలు గ్రామాల్లో తిరిగే పరిస్థితి కూడా ఉన్నది అధ్యక్ష. కేవలం ఎంతకాలం మభ్య పెడతారు, ఎంతకాలం డిబేట్ చేస్తారు అధ్యక్ష. కేవలం మీరు అధికారం రావాలని ఒకే ఒక ఆకాంక్షతో వచ్చిండ్రు, అధికారంలోకి వచ్చిండ్రు, ప్రజల్ని మోసం చేసిండ్రు, మభ్య పెట్టిండ్రు, అబద్ధాల మాటలతోటి ఈరోజు పూర్తిగా ఈ రాష్ట్రాన్ని మళ్ళీ మీరు ఒక ధ్వంసం చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. నేను ఒకటే అడుగుతా ఉన్నాను, గత ప్రభుత్వం చేసింది, గత ప్రభుత్వం ఎక్కడ కూడా మరి ఇచ్చిన హామీలు నెరవేర్చలేదని, గత ప్రభుత్వం ఎక్కడ కూడా ఇచ్చిన హామీలు నెరవేర్చలేదని ఈ ప్రభుత్వం కూడా అదే మాదిరిగా మేము కూడా వాళ్ళు చేసిండ్రు మరి మమ్మల్ని ఏం చేస్తారు అని చెప్పేసి మేము కూడా ఇట్లే కాలం గడుపుతామనంటే నడవదు అధ్యక్ష. గత ప్రభుత్వం అంటే మోసం చేసిందనే వాళ్ళని వాతలు పెట్టిండ్రు, మోసం చేసిందనే వాళ్ళని దించేసిండ్రు, మోసం చేసిందనే వారికి వీళ్ళ అపోజిషన్లో కూర్చోబెట్టిండ్రు అధ్యక్ష. కానీ మీరు మాట ఇస్తే తప్పరనుకున్నాం. కానీ మొన్ననే కొంతమంది ఎమ్మెల్యేలు నాతో చెప్తున్నారు, సార్ మా ముఖ్యమంత్రి ఇట్లా యూటర్న్ తీసుకుంటాడు అనుకోలేదు సార్, మా ముఖ్యమంత్రికి ఇట్లా యూటర్న్ తీసుకుంటే అనుకోలేదు సార్ అని చెప్పి కొంతమంది ఎమ్మెల్యేలు పాపం నాకు చెప్తున్నారు. అయ్యా బయట కూడా కొంతమంది చెప్తా ఉన్నారు యూటర్న్ ముఖ్యమంత్రి అని. అయ్యా నువ్వు యూటర్న్ ముఖ్యమంత్రి కావద్దు, నువ్వు నా స్నేహితుడివి, నువ్వు మంచి ముఖ్యమంత్రిగా పేరు తెచ్చుకోవాలని కోరుతా ఉన్నా. నువ్వు నా స్నేహితుడిగా మంచి ముఖ్యమంత్రిగా పేరు తెచ్చుకోవాల్సిందిగా కోరుతా ఉన్నాను. ఇప్పుడు అధ్యక్ష గౌరవ విప్ గారు, గౌరవ సభ్యులు అసలు పొంతనలేని మాటలు మాట్లాడుతున్నారు అధ్యక్ష. నేను చెప్పింది ఏంది అధ్యక్ష, వారే అంటున్నారు మా పిసిసి అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డి గారు సిబిఐకి ఈడీకి ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేసింది వారే అంటున్నారు. ఇప్పుడు అప్పటి ప్రభుత్వం అదే చెప్తా ఉన్నాను, అదే అప్పటి ప్రభుత్వము ఇవ్వలేదు కాబట్టి మీరు ప్రామిస్ చేసిండ్రు, ఛాలెంజ్ చేసిండ్రు, రాజకీయ సన్యాసం చేస్తామని చెప్పేసి మీరు ఛాలెంజ్ చేసిండ్రు కాబట్టి మిమ్మల్ని కోరుతా ఉన్నాను అధ్యక్ష. మీరు ఒక లెటర్ ఇవ్వండి, మీరు ఒక లెటర్ ఇస్తే 48 గంటల్లో సిబిఐకి మేము ఎంక్వైరీకి మేము పెట్టిస్తాం. మీకు ఇప్పుడు ఈడీకి ఏం సంబంధం ఉంటుంది అధ్యక్ష? మనీ లాండరింగ్కి దీనికి సంబంధం ఉంది అధ్యక్ష. మనం ఏమడుగుతున్నాము, మనీ లాండరింగ్ ఇష్యూ కాదు ఇక్కడ జరిగింది 94,000 కోట్ల రాష్ట్ర ధనం, ప్రజల ధనాన్ని దుర్వినియోగం చేసేసి ఈరోజు అక్కడ మరి తప్పుడు కట్టడాలు కట్టినరు, నాణ్యత లేదని చెప్పేసి ఆ రోజు వెంటనే నేషనల్ డ్యామ్ ప్రొటెక్షన్ ఏజెన్సీ వచ్చేసి ఎంక్వైరీ చేసేసి క్వాలిటీ లేదని చెప్పింది, దీంట్లో క్వాలిటీ ఆఫ్ ద వర్క్ బాగాలేదని చెప్పింది, మళ్ళీ డ్యామ్ సేఫ్టీ లేదని చెప్పింది, డ్యామ్ సేఫ్టీ అథారిటీ వచ్చి చెప్పింది, నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ వచ్చి చెప్పింది. దాంట్లో ప్రాపర్గా కన్స్ట్రక్షన్ జరగలేదు, నాణ్యత లేదు, క్వాలిటీ లేదు, క్వాంటిటీ లేదు. అటువంటి దాన్ని నేషనల్ డ్యామ్ ప్రొటెక్షన్ అథారిటీ వచ్చి చెప్పిన తర్వాత కూడా మీరు దాని మీద ఇప్పటి వరకు రియాక్ట్ అయ్యి మరి ఒక ఎంక్వైరీ చేద్దాం. ఇప్పుడు జ్యుడిషియల్ ఎంక్వైరీ సాధ్యం కాదంటారు అధ్యక్ష. మరి ఏంది, వాట్ ఈస్ ద ఆప్షన్? ఏం చేయాలనుకుంటున్నారు, ఏం చేద్దాం అనుకుంటారు? రాష్ట్ర ఏజెన్సీ తోటి పెట్టుకొని మీ కంట్రోల్లో పెట్టుకొని రాష్ట్ర ఏజెన్సీ తోటి కేవలం మళ్ళీ టైం పాస్ చేసేయడమో లేకుంటే వారిని బ్లాక్మెయిల్ చేయడం తప్ప మీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే ఆ రోజు ముఖ్యమంత్రి గారు అన్నారు అధ్యక్ష, నేనండే ఈ రోజు ముఖ్యమంత్రి హోదాలు ఉండి ఆ రోజు పిసిసి అధ్యక్షుడైన రేవంత్ రెడ్డి గారు చాలా స్పష్టంగా నేను ప్రూవ్ చేస్తాను, సిబిఐకి ఇవ్వండి లేకుంటే రాజకీయ సన్యాసం చేస్తాడు కదా. మరి ఎందుకు వస్తున్నాడు, కారణం ఏంది, ముఖ్యమంత్రిగా ఎందుకు ఈరోజు యూటర్న్ తీసుకున్నాడు చెప్పాల్సినటువంటి యూటర్న్ ముఖ్యమంత్రిని అడుగుతా ఉన్నాను. మరి మళ్ళీ ఇంటర్వ్యూని అవుతున్నారు, ఏం మాట్లాడుతున్నారు, చెప్పిందే చెప్తున్నారు, అడిగింది అడుగుతున్నారు. నేను ఒకటే అడుగుతున్నా, ఏదైనా దోస్తీ ఉంటే వాళ్ళకి దోస్తీ ఉన్నది. మేము ఈరోజు సిద్ధంగా ఉన్నామని చెప్తున్నాం కదా. ఇప్పుడు విచారణ మీ మీద కాదు కదా, వాళ్ళ మీద విచారణ చేయడానికి మీకేం అభ్యంతరం? వాళ్ళ మీద సరే వాళ్ళ మీద వాళ్ళు ఎంక్వైరీ చేయమనో, వాళ్ళ మీద వాళ్ళు సిబిఐ చేయమనో అడుగుతారా అధ్యక్ష? ఎవరైనా ప్రభుత్వంలో ఉండి మా మీద మాకు ఎంక్వైరీ చేయమని అడుగుతారా? వాళ్ళు అడగలేదు, మేము చేయలేదు కదా. మరి ఈరోజు మీరు అధికారంలోకి వచ్చింది కదా, మీరు అడగండి, మేము చేస్తాం, రెడీగా ఉన్నాం. ఒకవేళ దోస్తీ అయితే మేము ఎందుకు చేస్తాం? ఈరోజు దోస్తీ లేదు కాబట్టి మేము స్పష్టంగా చేసడమే కాదు, ఎవరైతే అన్యాయం చేసిండ్రో, అక్రమాలు చేసిండ్రో, దోచుకున్నారో వాళ్ళని శిక్షిస్తాం, ఖచ్చితంగా వాళ్ళ మీద మరి రాష్ట్రానికి న్యాయం చేస్తామని చెప్తుంటే మీరు ఈరోజు కేవలం మభ్య పెడతా ఉన్నారు, దాట వేస్తా ఉన్నారు. ఏం చేస్తారు అధ్యక్ష? జ్యుడిషియల్ ఎంక్వైరీ ఈరోజు సాధ్యం కాదని చెప్పినప్పుడు జ్యుడిషియల్ ఎంక్వైరీ